హలో ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే మనం ఒక జావా 42 బండి అయితే తీసుకొచ్చాం అనమాట. 2025 మోడల్‌ది. అదొచ్చేసి మనకి 2500 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. సో, దానిలో 2-300 కిలోమీటర్స్ నేనే రైడ్ చేశా. సో, ఏంటంటే దీని బండి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదంతా అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే దీని ఫిట్ అండ్ ఫినిష్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, దీని ఫిట్ అండ్ ఫినిష్ వచ్చేసి మనకి సేమ్ ఎన్ఫీల్డ్ అనే అనిపిస్తది. ఎక్కడ ఎక్కువ ప్లాస్టిక్స్ అయితే ఉండవనమాట. చాలా తక్కువ ప్లాస్టిక్ ఉంటది. ఇంకా చాలా మంచి బిల్డ్ అయితే ఉంటదనమాట. ఎక్కడ మనకి పాట్ హోల్స్‌లో పడినా, ఎక్కడ పడినా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో, ఇప్పుడు దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి 294.72 సీసీ అయితే ఉంటది. దీనిలో మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి 26.94 బీహెచ్‌పీ ఉంటది. దీనిలో మ్యాక్స్ టార్క్ వచ్చేసి 26.84 న్యూటన్ మీటర్స్ అయితే ఉంటదనమాట. సో, ఇదొచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అయితే వస్తది. ఇంకా దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో అయితే వస్తదనమాట. సో, ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి 28 అయితే ఉంటది. సో, బ్యాక్ వచ్చేసి 240 అయితే ఉంటదనమాట. సో, దీనిలో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేయలేం. అదే మనం రేర్‌లో చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉంటాయనమాట. సో, మనం చూసుకుంటే దీనిలో ఫ్రంట్ హెడ్ లైట్ ఇంకా రేర్ టైల్ లైట్ 2 ఎల్ఈడీ వస్తాయి. మిగిలినయి 4 హాలోజన్సే వస్తాయనమాట సిగ్నల్స్ అయితే. సో, దీని బిల్డ్ క్వాలిటీ అయితే చూడొచ్చు. మనకి క్లచ్ లివర్ గానీ, బటన్స్ గానీ ఎక్కడికక్కడ మనకి చాలా ప్రీమియం అయితే ఉంటాయి. మనకి ఫిట్ అండ్ ఫినిష్ ఇంకా ఎక్కడ ఊగుతున్న ఫీలింగ్, ఈ చీప్ క్వాలిటీ బైక్ రైడ్ చేసిన ఫీల్ అయితే రాదు. సో, మెయిన్ ఏంటంటే కీ పొజిషన్ అయితే అక్కడొస్తది. సో, దీనిలో ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంటది. సో, ఇది సన్‌లైట్‌లో అంత యూజబుల్ అయితే కాదు. సరిగ్గా అయితే కనపడదు. సో, దీని టైర్ సైజ్ అయితే ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఇక్కడైతే కనిపిస్తుంది చూడొచ్చు. సో, ఇప్పుడొచ్చేసి మనం దీని సాసీ గురించి అయితే ఇదొచ్చేసి మనకి డబుల్ క్రెడల్ సాసీతో అయితే వస్తుందనమాట. సో, దీని రైడ్ క్వాలిటీ ఇంకా దీని బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంది ఈ సాసీతో. సో, చాలా మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తది మీకు బైక్ రైడ్ చేసేటప్పుడు. మెయిన్‌గా ఈ బండిలో అట్రాక్షన్ ఏంటంటే ఈ డబుల్ బారెల్ ఎగ్జాస్ట్ అనమాట. సో, ఇదొచ్చేసి మనకి చాలా వైడ్‌గా అయితే ఉంటది. సో, దీని సౌండ్ కూడా ఒకసారి వినండి. నేనిప్పుడు మీకైతే వినిపిస్తా. ఇది దీని సౌండ్ అయితే అంత గొప్పగా అయితే రావట్లేదు. సో, ఇక్కడొచ్చేసి మనకి ట్యాంక్ దగ్గర ఈ ఫ్యూయల్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట. ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి క్యాప్ అయితే. సో, ఇదొకటి చాలా బావుంది. ఇంకిప్పుడు దీన్ని ఆఫ్ రోడ్‌లో అయితే రైడ్ చేసి చూద్దాం. సో, మనకేంటంటే ఇనీషియల్‌గా పికప్ అయితే చాలా బావుంటది దీనిలో. చూడొచ్చు బండయితే లిటరల్లీ ఉరుకుతుందని చెప్పాలి. సో, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది ఈ ఇంజిన్‌లో. సేమ్ మనకి నేనొక జావా బండి రివ్యూ అయితే చేశాననమాట. ఎన్‌ఫీల్డ్ ఇంకా ఈ జావా ఇంజిన్ కంపేర్ చేస్తూ. సేమ్ అలాంటి ఇంజినే. సో, దానికన్నా కొంచెం టార్క్ అయితే ఎక్కువుంటది దీనిలో. సో, మీరు గనక చూడకపోతే పైన కార్డ్స్‌లో అయితే వదిలేస్తా. సో, అక్కడి నుంచి అయితే చూడండి. ఎన్‌ఫీల్డ్ ఇంకా జావా కంపారిజన్ అయితే చేశా. సో, ఇంకా దీని రైడ్ క్వాలిటీ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో, ఇదొచ్చేసి మనకి చీకట్లో విజిబిలిటీ కూడా చూడండి. మనకేంటంటే ఎల్ఈడీ లైట్ ఇచ్చారు గానీ అంత విజిబిలిటీ అయితే లేదనమాట. సో, చీకటికెళ్ళినప్పుడు ఆబ్వియస్‌లీ మనకి అంత క్లియర్‌గా అయితే కనపడట్లేదు. సో, ఇప్పుడేంటంటే మనం దీని రైడ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీని రైడ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడికక్కడ చాలా ప్రీమియం నెస్ అయితే కనబడుద్ది. మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ బండిలో. సో, పిలియన్ కూడా చాలా బాగుంటది. ఎనకతల చిన్న పిలియన్ రెస్ట్ ఏపిచ్చుకోకపోతే మాత్రం మనము ఇలా పుల్ ఇచ్చిన వెంటనే వాళ్ళు వెనక్కైతే వెళ్ళిపోతారు. సో, వెనకాతల పిలియన్‌కి గ్యారంటీగా రెస్ట్ అయితే వేపించుకోవాలి. సో, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్తున్నా. ఇదొచ్చేసి మనకి క్రూజ్ చేయడానికైతే చాలా బావుంటది. హైవేస్ మీద లాంగ్ డ్రైవ్స్ ఎళ్ళడానికి, ఇంకా ఏదన్నా క్రూజింగ్ చేయడానికి ఒక 100, 80 ఆ స్పీడ్‌లో అయితే మనకి చాలా బావుంటది. అదే మనం సిటీలో డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే దీనిలో చాలా హీట్ అయితే వస్తుందనమాట. సో, ఎందుకంటే దీని ఇంజిన్ వచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ కదా! సో, అది కాకపోయినా జావా ఇంజిన్స్ కొంచెం వార్మ్ అయితే అవుతా ఉంటాయి. సో, దీనిలో టార్క్ ఎక్కువ ఉంటది కదా! సో, దానివల్లేమో మేబీ. సో, హైవే మీద ఎళ్తే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అదే మనం ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. ఇది సమ్మర్ కాబట్టి నాకు ఇంకా ఎక్కువ హీట్ వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో, దీనిలో ప్రోస్ అయితే మాత్రం ఇవని చెప్పుకోవాలి. మనకి బిల్డ్ క్వాలిటీ ఇంకా దీని లుక్స్ ఇంకా దీని ప్రీమియంనెస్ అనమాట. సో, ఎక్కడికక్కడ మనకి చాలా ప్రీమియంగా అయితే ఉంటది. అదే మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీని డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవాలి. మనకి డిస్‌ప్లే అయితే మాత్రం అసలేం కనిపించదు. మనం ఎంత స్పీడ్ ఎళ్తున్నాం కూడా చూడలేం అందులో. డైరెక్ట్ సన్‌లోకెళ్ళినప్పుడు. సో, అదొకటి ఇంకా దీనిలో హీట్ ఒకటి సరిగ్గా మేనేజ్‌మెంట్ చేయలేదని నాకైతే అనిపించింది. సో, హీట్ మేనేజ్‌మెంట్ ఇంకా కొంచెం బెటర్‌గా ఉంటే ఇంకా బాగుండేది. సో, ఇదే నా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, ఇదనమాట ఈ బండి రివ్యూ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా.
మీలో ఇంకెవరికన్నా ఈ బండి గురించి డౌట్స్ ఏమైనా ఉంటే, ఇంకా ఈ బండి కొందాం అనుకున్నప్పుడు ఈ బండి వర్తా కాదా? ఇలాంటివి మీకు చాలా అనిపించవచ్చు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అయితే అడగండి. నేను షూర్‌గా రిప్లై అయితే ఇస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.